ఉంటే దయచేసి రాష్ట్రానికి బలిదానం చేయకండి, రాష్ట్రాన్ని బలి చేయకండి. అలాగే చాలా మంది రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా దొడ్డిదారిని దయచేసి ఇక్కడ వచ్చి ఆల్రెడీ దెబ్బతింటున్నాం, ఇప్పుడిప్పుడే కోలుకుంటాం, మళ్ళీ ఇంకొకసారి ఎవరిని ఇబ్బంది పెట్టద్దని చెప్పి రెండు చేతులు జోడించి కేసీఆర్ గారికి రాజమండ్రి సభ నుంచి నేను విన్నవిస్తా ఉన్నాను. దయచేసి అందరం బాగుందాం. మీరు అద్భుతమైన నాయకులు. ఇక్కడ మేము ఏదో చిన్నపాటి గొడవలు ఉంటాయి, అడ్జస్ట్ చేసుకుని వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు బాగా అర్థమయ్యే వ్యక్తి, చంద్రబాబు గారు మేము పనిచేసిన వ్యక్తి. దయచేసి మీరు ఇలా వచ్చి మళ్ళీ గొడవలు పెంచితే మళ్ళీ పాత గొడవలు పునరావృతం. అలసిపోయాం, దశాబ్దాలు మీ చేతులకు తిన్నాం. ఒక్కసారి రెండు చేతులు ఎత్తి జోడించి కేసీఆర్ గారికి నమస్కరిస్తున్నాను. దయచేసి ఆంధ్రుల్ని వదిలేయవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండగా ఉండాల్సిన వాళ్ళం, ఒకటే దేశంలో ఉండేవాళ్ళం. మీరు పాకిస్తానీస్ కాదు, మేము ఇండియా భారతీయులు కాదు, అందరం తెలుగు వాళ్ళం, భారతీయులం. వ్యక్తిగత కక్షలు ప్రజల మధ్య గొడవ ఉండకూడదు. శిష్ట ఆంజనేయ శాస్త్రి కారవేలుడు రాసిన రచయిత ఒక మాట చెప్తారు, రాజ్యాల మధ్య విరోధం ఉంటుంది కానీ ప్రజల మధ్య విరోధం ఉండదని. మీరు ప్రజల మధ్య విరోధం అంటే ఎట్లా? ఎంతసేపు విషపూరితమైన మాటలు మాట్లాడితే కారవేలులో మాట చెప్తారు శిష్ట ఆంజనేయ శాస్త్రి గారు, విష బీజాల నుంచి అమృత ఫలాలు పుట్టమని. అమృత ఫలాలు కాబట్టి అమృత వాక్కులు ఉండాలి, అమృత బీజాలు ఉండాలి. మంచి పనులు జరగాలంటే మంచి మాటలు ఉండాలి. అలాంటి మంచి పనుల కోసం జనసేన ఉంది. గొడవలు పడే నాయకులు కాదు, సయోధ్య పెంచే నాయకులు కావాలి. అలాంటి నాయకత్వం మీకు ఎవరిలో కనిపిస్తే, ఏ పార్టీలో కనిపిస్తే ఆ పార్టీకి మీరు అండగా ఉండండి. మీకు జనసేన అదంటే మీ జనసేనకి చేయండి, తర్వాత అది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను. నా మాటల్ని ఒకసారి ఈ సభాముఖంగా కాకుండా ఇంటికి వెళ్ళి మీరు ఛాయ్ పే చర్చ చేయండి. లేదంటే మీరు ఇంట్లో కూర్చొని టిఫిన్ తింటా మాట్లాడుకోండి, భోజనాలు తింటా మాట్లాడుకోండి. పవన్ కళ్యాణ్ రైట్ అంటే పవన్ కళ్యాణ్ ఓటేయండి, కాదంటే మీ చాయిస్. నేనేం మాట్లాడు. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన ఐదవ ఆవిర్భావ దినోత్సవాన్ని నాకు ఇంత అద్భుతంగా చేసిన మా ఆడపడుచులకి, అన్నదమ్ములందరికీ పేరు పేరున మీ అందరికీ ఆలింగనం చేసుకుంటూ, గుండెలకి హత్తుకుంటూ, మిమ్మల్ని ప్రేమగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక ముగింపు మాట ఒకటి, రాజమండ్రిలో ఒక సామెత ఉంటుంది, కడుప కంబం చెరువు అని. అవినీతి చేసేవాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది అది కడుప కంబం చెరువు. ఎందుకంత అంటారు? అవినీతిని తీసుకెళ్లే దృష్టిగా మనం ముందుకెళ్తా ఉన్నాం. మీరందరూ అండగా ఉంటారని తెలియజేసుకుంటూ, ఒక్కసారి మన భారత భూమికి, మన నేల తల్లికి, మనకి జన్మనిచ్చిన తల్లికి జేజేలు కొడుతూ ఒక్కసారి సభను ముగించేద్దాం తెలియజేసుకుంటూ, అలాగే దారులు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా జన సైనికులకి మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళండి. ఎక్కువ బైక్ సౌండ్లు పెట్టదు, స్పీడ్గా వెళ్ళొద్దు, ఎవరిని ఇరిటేట్ చేయొద్దు మన సౌండ్లతోటి. జాగ్రత్తగా క్షేమంగా ఇంటికి వెళ్ళండి. మీ భవిష్యత్తు కోసం వచ్చిన వాడిని. అలాగే ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ జెండాలు కూడా నాతో పాటు ఉండగానే మీరు విడిగా తీసుకెళ్ళి, నాకు తెలియదు ఎలక్షన్ కోడ్ ఎలా ఉంటుందో, అందుకని మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్కసారి తల్లి భారతికి జయజయలు పలుకుతూ సభను ముగిద్దాం. భారత్